మధ్యాహ్నం ఎంతమంది వచ్చారండి సభకు? ఓ, చాలా సంతోషం. రానివారు మధ్యాహ్నం మరి లైవ్లో చూశారు అని మేము అనుకుంటున్నాము. దేవుడు నాతో, మాతో, అందరితో దేవుడు మాట్లాడాడు ఈరోజు. హల్లెలూయా. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఈరోజు మనం మళ్ళీ విశ్వాసము గురించి మాట్లాడుకోబోతున్నాం. అంత్య దినముల యొక్క విశ్వాసము. ఎవరి దగ్గరైనా తాళపు చెవులు ఉన్నాయి? ఇంటి తాళపు చెవులు ఉన్నాయి? తాళం వేసి ఎవరైనా తాళం వేసి వచ్చారండి? వచ్చారా? ఒకసారి మీ తాళపు చెవు. ఏంట్రా అనుకున్నాను. ఇంట్రా దాని పేరు చూడు. అమ్మా, ఎన్ని గదులు ఉన్నాయమ్మా మీ ఇంటికి? 2 గదులు. ఏమైనా విలువైన సామాన్లు ఉన్నాయా అందులో? ఉన్నాయా? అదేంటండి, విలువైన సామాన్లు ఇంట్లో పెట్టుకొని తాళం వేసేసి, ఎంత చిన్న చెప్పండి, ఎంత నమ్మకమో, ఎంత విశ్వాసమో. ఆమెనా? అసలు నేను చెప్పినది ఏమిటి, మీరు అర్థం చేసుకుంది ఏమిటి తల్లి? ఈ తాళపు చెవు మీ ఇల్లుని కాపాడుతుందండి. మరి ఎందుకు వేశారు? అరే అడగనియండి అబ్బా, ఎందుకు వేశారు? మీ అందరి ఇల్లుకి తాళం వేసుకున్నారా లేదా? ఎందుకు వేశారు చెప్పండి. మనస్తృప్తి కోసం. ఈ తాళపు చెవులు మీకు ఏదైనా చేయగలుగుతుందా? మీ విలువైన దానిని కాపాడగలుగుతుందా? అయినా ఎంత నమ్మకంగా మీరు ఆడోళ్ళైతే కొంగు చెప్పండి, ఎక్కడెక్కడో దాచేస్తూ ఉంటారు తాళపు చెవులు. ఈరోజు చెప్తున్నానండి, మన బ్రతుకుని మార్చే తాళపు చెవులు ఒకటి ఉన్నది. అదే సజీవము కలిగిన దేవుని వాక్యము. నువ్వు భూమి మీద దేనినైతే బంధిస్తావో అది పరలోకమందు కూడా ఆ తాళపు చెవులు పట్టుకుందాం తల్లి. దాని మీద ఉండవలసిన విశ్వాసము కలిగి ఉంటే, ఇది ఉన్నా లేకపోతే తీసుకోండి తల్లి, జాగ్రత్తగా దాచుకోండి తల్లి. అంటే దేని మీద మనం నమ్మకం పెట్టాలో, దేని మీద మనం విశ్వాసము కనపరచాలో దానిని విడిచిపెట్టి, ఏదైతే మనకి ఏ మేలు చెయ్యదో దాని మీద మాత్రం భలే చెప్పండి అమ్మా నమ్మకము. దేవుడు మనల్ని దీవించునుగాక. నాకు తెలిసి మీరు ఆమెన్ అంటారని. దీవెనలు పలికినప్పుడు ఆటోమేటిక్గా ఆమెన్ అని వస్తుంది. అంత్య దినములో విశ్వాసము. క్రీస్తు రాకడ మునుపు మనుషుల యొక్క విశ్వాసం. మనుషులంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు గురించి మాత్రం, అన్యుల గురించి ప్రస్తావన కూడా నేను తీసుకురాను. ఈరోజు విశ్వాసుల గురించే నేను మాట్లాడనై ఉన్నాను. అమ్మ, ఈ మాటలు వినటానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ పెద్ద మనసు చేసుకొని ఈ మాటలు మీరు వినాలి అని నేను ఆశపడుచున్నాను. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. తలలు వంచుకొని, కళ్ళు మూసుకొని మనమందరము ఏకీభవించి ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్వితీయుడా, ఆది సంభూతుడా,
సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న తేజోమయుడా, నీకు స్తోత్రాలు దేవా. నాయనా, ఈ సాయంత్రము మరలా మమ్మల్ని కనికరించి ప్రభా, నీ స్వరమును మాకు వినిపించటానికి మా ఎడల నువ్వు చూపించిన కృపకై నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా తండ్రి, మమ్మల్ని అందరినీ రెక్కల చాటు కింద భద్రపరచు తండ్రి. విన్న వాక్యము మా జీవితములో నిష్ప్రయోజనము కాక, అపవాది మాటలు దొంగలించక ప్రభా, విన్న మాటలు మా జీవితములో 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా నీరు కట్టి ఫలించును గాక. నాయనా ప్రభా, చెడు దినముల్లో మేము బ్రతుకుతున్నాము తండ్రి. మంచివారు ఒకడును లేడు నాయనా. రోజులు చెడ్డగానే మారబోతున్నాయి కానీ మంచి రోజులు రావు నాయనా తండ్రి. అలాంటి దినముల్లో, అంచె దినముల్లో మేము బ్రతుకుతుండగా ఈ లోక మాలిన్యము మాకు అంటుకోకుండా మా విశ్వాసముని మేము కాపాడుకోవటానికి కావలసిన ఆత్మ జ్ఞానము, శక్తి, బలము, అభిషేకము మాకు మెండుగా మీరు దయచేయునుగాక. మాలో ఏ ఒక్కరు నశింపటానికి వీలు లేదు నాయన. మా కుటుంబాల్లో ఏ ఒక్కరు వెనక విడవబడటానికి వీలు లేదు నాయన తండ్రి. కనికరించు దేవా, మమ్మల్ని, మా కుటుంబాలని, చిన్నవారు మొదలుకొని వృద్ధులు దాకా మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొను గాక. అయ్యా, అది నీ వలనే సాధ్యము నాయన. ఆయన మా విశ్వాసము భ్రష్టు పట్టే మునిపే, మా విశ్వాసము బలహీన పడక మునిపే ప్రభువా మమ్మల్ని దీవించు, బలపరచు, దృఢపరచు, స్థిరపరచు, ధైర్యపరచు నాయన తండ్రి. శ్రమ దినములు రానై ఉన్నాయి తండ్రి. వాటిని ఎదుర్కోవలసిన జ్ఞానమును, శక్తిని మాకు మెండుగా దయచేయి ప్రభు. ఆయన ఈరోజు వినబోతున్న వాక్యమును బట్టి నీ రెండవ రాకడకి మమ్మల్ని సిద్ధపరుస్తావని మేము నమ్ముతూ నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దానికి ముందు ఒక కుర్చీ, ఏమైనా ప్లాస్టిక్ చైర్ ఇలా తీసుకురా. కొంచెం మంచి దిట్టంగా ఉన్న ఒక వ్యక్తి. అయ్యగారు మీరు ఏమైనా వస్తారా? అయ్యగారు మీరు రాగలుగుతారా? మీరు రాలేరా? కొంచెం బరువుగా ఉన్న వ్యక్తి. మీ బరువు ఎంత అయ్యగారు? మీకు ఎన్ని కేజీలు ఉంటారు మీరు? సరిపోదు, ఇంకా కావాలి. ఇంకెవరైనా ఉన్నారు 80 కేజీలు పైన? అయ్యా మీరు రండి. మీరు ఎంత అయ్యా? 105. ఆహా, సెంచరీ కొట్టారు, రండి. ప్రైజ్ ద లార్డ్. ఏ విషయములో తగ్గటం లేదు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా ఒకసారి కూర్చోండి అయ్యా. ప్రైజ్ ద లార్డ్. అదేంటి అయ్య గారు అలా కూర్చుండిపోయారు? మీ బరువు ఎంతండి? కుర్చీ బరువు మరి ఎలా కూర్చుండిపోయారండి? మీ బరువుని మోస్తుందని ఎలా నమ్మేశారండి? దీనిని చేసిన వాడు ఎవరో మీకు తెలుసా? అయినా దీని మీద ఆనుకున్నారా నమ్మకంగా? నీ బరువుని మోస్తుందని. ఈ దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయకండి కుర్చీల మధ్యలో. ఈ గొడవ ఎందుకు వచ్చింది బాబు? ఏమైనా అసలు నేను కూర్చుంటే ఈ కుర్చీ నా బరువుని మొయ్యగలుగుతుందని ఆలోచన లేకుండా ఎందుకు మోస్తుందని? ఈ పనికి మాలిన కుర్చీ, జీవము లేని కుర్చీ బరువుని మొయ్యగలిగితే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు జీవితాంతము మన భారమును, మన బరువుని మొయ్యలేడా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ కుర్చీలోని ఉన్న విశ్వాసము ప్రభువునందు ఉన్నదా?
ఉన్నదా అని దేవుడు అడుగుతున్నాడయ్యా. ఎంత గ్రుడ్డిగా వచ్చి కూర్చుండిపోయారే, మరి నన్ను ఎందుకు ఇంతగా మీరు నమ్మలేకపోతున్నారని దేవుడు అడుగుతున్నాడు ఈవేళ. నా చెయ్యి కొరచ కాలేదు. హల్లెలూయా. మీరు ఊహించు వాటికన్నా, అడుగు వాటికన్నా, చెప్పండి అయ్యా. ఉదయం మధ్యాహ్నం చెప్పాను కదా అయ్యగారు, మీరు దీనిని నమ్మి కూర్చున్నారు, కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు ఇక్కడ కూర్చున్న వారందరికీ మీకన్నా ఎక్కువగా మీ గురించి నేను చింతిస్తున్నాను అంటున్నాను. చింతించుకుడి, భయపడుకుడి, దిగులు పడకండి. నేను ఇశ్రాయేలు ప్రజలు నా భుజాలు మీద మోసుకొని వెళ్ళినట్టుగా నీ ముసలితనము వరకు నేను నిన్ను మోసుకొని వెళతాను. నన్ను నమ్ము. హల్లెలూయా. నిన్ను విడవను, ఎన్నడు ఎన్నడు ఎడబాయను. ప్రైజులు అడిగే. థ్యాంక్ యూ అయ్యగారు. కుర్చీ తీసేయండి నాన్న. ఈసారి కుర్చీలో కూర్చేటప్పుడు అందరూ ఆలోచించి కూర్చుంటారులేండి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం, ఎందులో విశ్వాసము చూపించాలో అందులో మనము, చెప్పండి, ఎక్కడో వెనకడుగు వేస్తున్నాం. ఈరోజు నేను కాదు ప్రశ్న అడుగుతున్నది, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఈరోజు ఒక ప్రశ్నతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనము చూద్దాం. ఆయనను మనుష్య కుమారుడు వచ్చిన ఇది రెండో రాకడ గురించి దేవుడు సెలవిస్తూ ఏమంటున్నాడంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొందునా. ఏమిటి ప్రశ్న ఈరోజు? ఏమిటి ప్రశ్న? అరే ఏమిటి ప్రశ్న? ఆయన రెండో రాకడలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము గలవారు ఉంటారా అనేదే ప్రశ్న. సంఘము ఉంటుందా అని దేవుడు ప్రశ్నించలే. నేను భూమి మీదకి వచ్చినప్పుడు సంఘాలని కనుక్కుంటానా, కనుగొందనా అనలే. విల్ ఐ ఫైండ్ చర్చెస్ అని దేవుడు అనలే. మతం ఉంటుందా నేను భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు అనలే. ఏమడిగాడు? నేను భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసము ఉంటుందో లేదో అనే ప్రశ్న. ఈ ప్రశ్నకి మనం వనకాలండి. దేవుడే ఇలా సవాలు చేశాడంటే మరి ఆయన చూసినది ఏమిటో, ఆయన కనుగొన్నది ఏమిటో అని ఆలోచించినప్పుడు, క్రైస్తవులారా మేలుకో, త్వరలో రానయ్యున్నాడు తీర్పు తీర్చటానికి. మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. రెండో రాకడలో ఇనప దండముతో వస్తున్నాడు. ప్రతి ఒక్కరి క్రియను బట్టి వానికి తీర్పు. చెప్పండి అబ్బా. అంచె దినములో విశ్వాసము తరించిపోతుంది అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. దేవుడే తెలియపరుస్తున్నాడు. ఈరోజు మీ అందరిని ఒక మాట సూటిగా అడుగుతున్నాను. మేలు జరిగినప్పుడు దేవుణ్ణి మనము చెప్పండి అయ్యా, చెప్పండి, ఎలా స్తుతిస్తారు? చెప్పండి, ఎలా స్తుతిస్తారు? యాకోబు పత్రికకు వెళ్ళండి, 1వ అధ్యాయము తీయండి, 2వ వచనము చదవండి. నా సహోదరులారా,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు ఖచ్చితంగా ఇది జరగబోతున్నది. ఆయన రెండో రాకడ ముందు నానా విధములైన శోధనలు, శ్రమలు క్రైస్తవులు అనుభవించనై ఉన్నారు. తప్పించుకోవటానికి ఏ మాత్రము చదవండి అయ్య గారు. నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఏమిటంట? శోధనలో పడినప్పుడు దానిని ఊరుకోండి. శోధనలో పడితే దేవా ఎక్కడున్నావు, ప్రభువా ఏం చేస్తున్నావు, అసలు మమ్మల్ని చూస్తున్నావా? ఒక విషయం గుర్తు పెట్టుకోండమ్మా, నిబంధనలో లేని హాగారుని దేవుడు కన్నీరు కార్చినప్పుడు చూసినట్టే చూడగలిగితే నిబంధనలో ఉన్న నిన్ను ఇంకా ఎంతగా చూస్తున్నాడు ఆ దేవుడు. హల్లెలూయా. హాగారు దగ్గరకు వచ్చి ఏమంటాడో తెలుసా? నీ కన్నీటిని నేను చూచి ఉన్నాను. హల్లెలూయా. నిబంధనలు లేని స్త్రీ కన్నీటినే దేవుడు చూడగలిగితే శ్రమల్లో ఉన్న నీ కన్నీలుని చెప్పండి అయ్యా. అయ్యా చదవండి అమ్మా. అయ్య గారు ప్లీజ్. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంచె దినాల్లో ఏం కోల్పోతారో తెలుసండి మనుషులు? ఓర్పు. ఈరోజు క్రైస్తవ సమాజంలో నేను గమనిస్తుంది ఒకటే, దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వకపోతే ఆలస్యము చేస్తే విసిగిపోయి ప్రార్థించటము. ఈరోజు యవ్వన ప్రాయంలో ఉన్న వారందరూ మీ గుండెల మీద చెయ్యి వేసుకొని నిజాయితీగా చెప్పండి, ఎంత ప్రార్థనలు చేస్తున్నారు మీరు? ఇప్పుడే మన పరిస్థితి ఇలా ఉంటే శ్రమకాలం వచ్చినప్పుడు మన విశ్వాసము ఎలా ఉండబోతుందనే భయము కూడా లేకపోతుంది. అంటే భయం వేస్తుంది. ఈ తరము కానీ నిలబడకపోతే రాబోయే తరముని మనము కాపాడలేము. అందుకనే దేవుడు అన్నాడు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ఏమి జరగబోతుందో ఆయన రెండో రాకడ ముందు. 2 తెస్సలోనికకి రాసిన పత్రిక. ఈ స్క్రీన్ మీద వాక్యాలు ఏమైనా వస్తాయా గారు? వస్తాయా? రావా? 2 తెస్సలోనికకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి, క్రీస్తు రెండో రాకడ ముందు విశ్వాసులలో భ్రష్టత్వము సంభవిస్తదట. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏమిటంట? The day will not come unless the falling away comes first అని ఇంగ్లీష్ లో అంటాడు. భ్రష్టత్వం అంట. ఎవరిలో చెప్పండి అయ్యా. ఎవరైతే ప్రార్థనలు చెయ్యటము లేదో, ఎవరు దినదినము వాక్యము చేత ఉతక స్నానము చేసుకోవటానికి ఇష్టపడటము లేదో అలాంటి విశ్వాసులు భ్రష్టులైపోతారు రెండో రాకడ ముందు. ఇది సత్యము. ఇది నేను కల్పితమైన మాటలు కాదు, సత్యమైన వాక్యములో లిఖించబడిన మాటలు, దేవుని మాటలు ఇవి. భయము లేదా సంఘమా? మేలుకోండి అంటున్నాడు. మేలుకోండి. అంతంత మాత్రమే ప్రార్థనలు జీవితం ఉంటే బుద్ధి లేని కన్యల వలె చేతిలో దివిటీలున్న నూనె లేని బ్రతుకులుగా మారిపోతాయి అంటున్నాడు దేవుడు. సిద్ధ
సిద్ధపాటు లేకపోతే ఆయనని ఎదుర్కోవటానికి ఏ మాత్రము ఆస్కారము చెప్పండి. ఈరోజు ఉదయం ఒక సహోదరుడితో, మా హోటల్ యజమానుడితో మాట్లాడుతూ నేను ఒక మాట అన్నాను. 5 పనికి మారిన వారితో నువ్వు తిరిగితే 6వ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి అయ్యా. ఈరోజు చెప్పండి యవ్వనస్తులారా, మీ స్నేహితులు ఎవరు స్నేహితులు? మీరు మీ చుట్టూ విశ్వాసులు ఉన్నారా? ప్రార్థన పరులు ఉన్నారా? భక్తి కలిగిన వారు ఉన్నారా? యథార్థవంతులు ఉన్నారా? నీతి కలిగిన వారు నీ స్నేహితులుగా ఉన్నారా? లేకపోతే ఎవరున్నారు నీ చుట్టూ? అమ్మా, చాలా తేలిగ్గా పాపములో కొట్టుకొని పోతామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నాయనా, జాగ్రత్తగా ఉండండి. మీ విశ్వాసమును తేలిగ్గా ఆ రోజు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు పేతురు కొరకు ప్రార్థించని ఎడల పేతురుని పొట్టువలే కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోవటానికి అపవాది సిద్ధముగా ఉన్నాడంట. అందుకనే పేతురు, అపవాది నిన్ను పొట్టువలే చెప్పండి తీసుకొని పోవాలని ఆలోచన కలిగి ఉంటే, నీ విశ్వాసము బలహీన పడకుండా ఉండాలని నీ కోసము నేను ప్రార్థించానని ప్రభు ప్రార్థించాడు ఒక మానవుడి కోసము. హల్లెలూయా. సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు, మీ నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అబ్బా, ఎక్కడున్నారండి భూమి మీద ఇలాంటి ప్రభువు? ఈ రోజు ఆయన వేడుకుంటున్నాడు కాబట్టి, మధ్యవర్తిగా మన ప్రధాన యాజకులుగా దేవునికి నరుడికి మధ్యలో ఆయన వేడుకుంటున్నాడు కాబట్టి ఇంతవరకైనా మనం నిలదక్కున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఒక రోజు రాబోతుంది, వచ్చిన తర్వాత మనం ఎన్ని మొరలు పెట్టినా, ఎంత ఏడిచినా, ఏసావు బ్రతిమాలుకున్నాడండి. అయినను దేవుడు అతని మాట చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుదాం. 2 తెస్సలోనికకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అందరూ చదువుదాం. మొదటి భ్రష్టత్వము సంభవించి, అందరూ కలిసి అందరూ చదువుదాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు, దానికంతటి తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడిని కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును కనుక. చాలే. ఇక్కడ ఈ గ్రీకు భాషలోని అపోస్టేసియా అనే ఒక మాట రాయబడ్డదండి. డిపార్చర్ ఫ్రమ్ ద ట్రూత్, సత్యము నుండి తొలగిపోతారంట అంచె దినములో. ఎవరు? అన్యులు కాదు. ఎవరు తల్లి? ఎవరయ్యా? మనమే.